నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మనకి కొద్ది రోజుల్లో 2025 సంవత్సరం ప్రవేశించబోతోంది. మరి ఈ 2025 సంవత్సరంలో ఈ యొక్క మిథున రాశి వారికి ముఖ్యంగా సంవత్సరం అంతా ఫలితం ఎలా ఉంటుంది, మనం ఎలా నడుచుకోవాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, ఎలా వ్యవహరించాలి, మంచి ఏం చేయాలి, చెడేం చేయాలి, ఇదంతా కూడా మీకు వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. అయితే ఇది తెలిపే ముందు మీకు ఒక చిన్న మనవి ఏమిటనంటే, దయచేసి మీ జాతకాన్ని ఒక్కసారి పరిశీలించుకుంటే మీకు మంచి చెడు అంతా కూడా తెలుస్తుంది. అది కూడా మీరు అర్థం చేసుకొని ఈ గోచారాన్ని మీరు సమన్వయపరుచుకున్నటువంటి పరిస్థితుల్లో అద్భుతమైనటువంటి అడుగులు ముందుకు పడతాయి. మీరు విజయాలు పొందేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. ఈ మాత్రం మీరు చేయండి. ఇకపోతే మరో విషయం ఏంటనంటే, సంఖ్యాశాస్త్ర రీత్యా మరి 2025 అంటే ఏంటి అంటే, 2 అంటే చంద్రుడు, ఇంకొక 2 అంటే చంద్రుడు, ఆ తర్వాత ప్లస్ అవుతుంది అంటే 2 2 4, ఆ తర్వాత 5 కలిపితే 9. 5 అంటే బుధుడు. ఇక్కడ చంద్రుడు బుధుడు కలిసినప్పుడు ఏమవుతుంది, వ్యాపార రీత్యా ఏవైనా ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఇతర ఏ రకమైనటువంటి వ్యాపారాలకైనా బాగానే సాగుతుంది. కానీ ప్రపంచం అంతా కూడా, విశ్వం అంతా కూడా కొంచెం వైలెన్స్ రిలేటెడ్గా ఉంటుంది. ఎందుకని, కుజుడు వైలెన్స్ లార్డ్ కాబట్టి. కుజుడు ఎవరంటే సైన్యాధిపతి అయినటువంటి మరి కుమారస్వామి యొక్క అంశనే కాబట్టి వైలెన్స్ అనేటువంటిది, అతను సైన్యాధిపతి కాబట్టి వైలెన్స్ అంటే యుద్ధం. ఆ రకమైనటువంటి యుద్ధాలు ఎక్కువగా ఉంటాయి. మరి వ్యక్తిగతంగా మీకు ఎలా ఉంటుంది అని కనుక ఆలోచిస్తే, ఈ 9 అటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. 2025 సంవత్సరంలో మరి సంఖ్యాశాస్త్ర రీత్యా కొంచెం అగ్ని ప్రమాదాలు కానీ, కొంచెం యాక్సిడెంట్స్ కానీ, ఇలాంటివి ఎవరికైనా, ఏ రాశి వాళ్ళకైనా అప్రమత్తంగా ఉండాలి అన్నటువంటి విషయం మీకు బోధపడితే సరిపోతుంది. అప్రమత్తత అనేది అవసరం. ఆ తర్వాత ఉగాది నుంచి మనకి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. విశ్వావసు నామ సంవత్సరానికి రాజు ఎవరంటే రవి. ఈ రవి దేనికి కారకుడు అంటే రాజకీయానికి కారకుడు, ప్రభుత్వ రంగాలకి కారకుడు, ఆత్మస్థైర్యానికి కారకుడు. అటువంటి రవి మరి విశ్వమంతా ఏం చేస్తాడు, వ్యక్తిగతంగా మీ మిథున రాశి వాళ్ళకి ఎలాగుంటాడు అని అంటే, ముఖ్యంగా రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి గౌరవం కానీ, పదవులు కానీ ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఇక మిగతా మరి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇండిపెండెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, ఏదైనా వ్యక్తిగతమైన మీ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఎలాగుంటుంది అనేటువంటి విషయం మీకు అర్థం కావాలి. అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అని మాత్రం నేను చెప్పగలను. ఎందుకు బాగుంటుంది అని అంటే, ఈ యొక్క మిథున రాశిలోకి వచ్చేటప్పటికి గురువు ప్రవేశిస్తున్నాడు మే నెలలో. అదే శనైశ్వరుడు కనుక తీసుకున్నట్టయితే 10వ స్థానంలోకి ప్రవేశించినటువంటి పక్షంలో 9వ స్థానంలోకి రాహు ప్రవేశిస్తాడు. ఆ తర్వాత వచ్చేసి ఒక మరి కేతు అనేటువంటి గ్రహము తృతీయంలోకి ప్రవేశిస్తాడు. ఈ మేజర్ గ్రహాలు ఇవే. ఎంచేతంటే ఎక్కువ కాలం ఒక భావనలోనే ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా ఒక మాసానికి వాళ్ళు చేంజ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ దీర్ఘకాలికంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరంటే శనైశ్వరుడు కానీ, గురువు కానీ, రాహు కానీ, కేతు కానీ. ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితిలో మీకు ఎలాగుంటుంది అని అంటే చాలా బాగుంటుందండి. ముందు మనం ఆదాయ వ్యయాలు కానీ, లేకపోతే రాజపూజ్యం, అవమానం కానీ అర్థం చేసుకుంటే ఒక రకంగా అర్థమైపోతుంది. అవగాహన కూడా మీకు కలుగుతుంది. మీకు ఆదాయం ఎంత ఉంది అంటే 14 ఉంది. వ్యయం కనుక తీసుకున్నట్టే 2 మాత్రమే ఉంది. చాలా మీరు జమ చేసుకోవటం, సేవింగ్స్ చేసుకునేటువంటి అవకాశాలు మీకు లభిస్తున్నాయి. లేదా ఏదైనా మంచి వ్యాపారాలు చేయాలంటే పెట్టుబడులు లభిస్తున్నాయి. ఆ తర్వాత రాజపూజ్యం ఎంత ఉందయ్యా అని అంటే 4, అవమానం 3. మరి మీకు బాగుందండి. మిథున రాశి వాళ్ళకి కనుక తీసుకున్నట్టే 2025 సంవత్సరం అద్భుతంగా ఉంది. ఏ రకమైనటువంటి సమస్య, ముఖ్యంగా ధనమూలం ఇదం జగత్. డబ్బున్న తర్వాత మనం ఎన్నో పనులు చేసుకోవచ్చు, మన ఆశలు నెరవేర్చుకోవచ్చు. ఆ రకంగా మీరు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటారనే చెప్పవచ్చు. అదృష్టకరంగా ఉంటుందనే చెప్పవచ్చు. ఏదైనా వివాహాలు కనుక ఇంతకాలం జరగకపోయి ఉన్నట్టయితే ఇప్పుడు వివాహ ప్రస్తావన
తల ఎత్తుతుంది. తప్పకుండా వివాహాలు కూడా జరిగిపోయేటువంటి అవకాశాలున్నాయి. కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో గెలిచే అవకాశాలు ఎందుకని మీకు లగ్నంలో అంటే మిథున రాశిలో గురువు ఉన్నాడు కదా! మీరెందుకు ఓడిపోతారు? గౌరవము ప్రతిష్ట అన్నీ కూడా మీకు దక్కుతాయి. తప్పకుండా అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవిస్తారు. అది ఏ రంగంలోనైనా ఉండండి. ఫలితాలు మాత్రం ఒకేలాగుంటాయి. మీ రంగాల్లో మీ పద్ధతుల్లో ఉంటాయి. ఆ రకంగా ఉంటాయి. కాకపోతే హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇప్పుడు ఒక రాజున్నాడు. అతని గౌరవం వేరే రకంగా ఉంటుంది. ఒక ప్యూన్ ఉన్నాడు. అతని గౌరవం ఒక రకం. కానీ గౌరవానికి మాటకే గౌరవం. ఎవరైనా కానీ ఆదరిస్తారు. అటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఉంటాయి. దాంపత్య సుఖం కూడా ఉంటుంది. ప్రేమ, అభిమానం కూడా కలుగుతుంది. తృతీయంలో ఉన్నటువంటి కేతు తప్పకుండా పుణ్యక్షేత్ర దర్శనం చేయిస్తాడు. ఆ తర్వాత భాగ్యస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా చాలా మంచి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి, శుభ స్థానాల్లో ఉన్నారు కాబట్టి మిథున రాశి వారికి పెద్దగా కుంపమునిగే పరిస్థితులు మాత్రం రావు. కావలసినటువంటి రుణాలు దొరుకుతాయి, మీకు పెట్టుబడులు దొరుకుతాయి, కొత్తగా భాగస్వాములు కూడా కలుస్తారు, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. అప్పులు తీరిపోతాయి. ఆ తర్వాత గౌరవం కూడా దక్కుతుంది. మిగతా వ్యవహారాలు కనుక విద్య కానీ ఇటువంటి వ్యవహారాలుగా మాత్రం చాలా సక్రమంగా సాగుతాయి. మీరు ఉత్తీర్ణులు అవుతారు. అనేక రకాలుగా శుభాలు కలుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో మిథున రాశి వాళ్ళకి పెద్ద ఇబ్బందులు ఏమీ లేవు. కాకపోతే కొంచెం దత్తాత్రేయ స్వామిని పూజించండి. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు ఏ అవతారాన్నైనా పూజించండి. మీకు ఇంకా శుభం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఆ దైవశక్తి అనేటువంటిది ఆత్మస్థైర్యం కలిగిస్తుంది కాబట్టి తప్పకుండా పూజ అనేటువంటిది అంటే భక్తి మార్గాన్ని దయచేసి విడిచిపెట్టకండి. ప్రతిరోజు ఎంతవరకు వీలైతే అంతవరకు హనుమాన్ చాలీసా కూడా చదవటానికి ప్రయత్నించండి. తెలిసిపోయింది కదండి. సెలవు మరి. ఉంటాను. నమస్కారం.